ఏపీలో ఈవీఎం చిత్రాలు బయటపడుతున్నాయి. ఏపీలో గెలుపు కోసం చంద్రబాబు, పవన్లు కలిసి కేంద్రంలోని బీజేపీని మేనేజ్ చేశారని, ఈవీఎం హ్యాకింగ్ల వల్లే గెలిచారని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోనూ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని క్లియర్ కట్ గా అర్థమైంది. ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి ఆధారాలతో సహా నిరూపించాడు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూపూర్ మున్సిపాలిటీ 36వ వార్డులో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని లెక్కలు బయటపెట్టారు. 36వ వార్డులో పోలింగ్ బూత్ నెంబర్ 28లో మొత్తం 578 ఓట్లున్నాయి. ఇందులో అనూహ్యంగా కాంగ్రెస్ కు 464, టీడీపీకి 95, నోటా 8 వచ్చాయి. అధికార వైసీపీకి ఒక్కటే ఓటు పడింది. ప్రతి పోలింగ్ బూత్ లో 2 ఏజెంట్లున్నారు. అక్కడ పార్టీ కన్వీనర్, పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఓటు వేశారు. అయినా వైసీపీకి ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే పడిందని చెబుతున్నారు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 12% ఓట్లు ఎక్కువగా పడ్డాయి. వాటి వల్ల టీడీపీ గెలిచింది. ఇదో పెద్ద స్కామ్ గా చెప్పవచ్చు. ఇప్పుడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతోంది. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూపూర్ మున్సిపాలిటీలు అంటే ఇవన్నీ ఈవీఎం చిత్రాల్లో ఒక్కొక్కటి. అదొక చిత్రం, ఇదొక చిత్రం, ఇది ఇంకో విచిత్రం అనమాట. హిందూపూర్ మున్సిపాలిటీలో 36వ వార్డుకు సంబంధించి దాని పోలింగ్ బూత్ నెంబర్ 28, అది ముదిరెడ్డిపల్లి కింద వస్తుంది. 578 ఓట్లుంటే నోటాకి 8 ఓట్లు పోలేని సార్. అంటే మిగిలిన 570 ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 464, తెలుగుదేశానికి 95, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు అంట. ప్రతి పోలింగ్ బూత్ లో 2 ఏజెంట్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ లో అసెంబ్లీ అభ్యర్థి తరపున ఒకళ్ళు ఏజెంట్, పార్లమెంట్ అభ్యర్థి తరపున ఒకళ్ళు ఏజెంట్, 2 ఏజెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ ఉన్నారు. ప్లస్ అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్లు ఉన్నారు, అక్కడ కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి వార్డు అధ్యక్షులు ఉన్నారు, గ్రామ వార్డు సచివాలయాల కింద కన్వీనర్లు పెట్టాం కదా పార్టీ తరపున, వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఓట్లు లేకుండా ఒకే ఓటు పడింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎలా సాధ్యం అవుతుంది? అదే కదా, ఇప్పుడు వివిప్యాట్లు అది ఓపెన్ చేస్తే ఆ చిత్రాలు బయటకు వస్తాయి. అందుకని ఓపెన్ చేయనంటున్నారే వాళ్ళు. చేయరు, చేస్తే మొత్తం దేశవ్యాప్తంగా వీళ్ళ దొల్లతనం అంతా బయటపడింది కదా.